ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. నేను చాలా కాలం నుంచి ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దీన్ని చాలామంది గుర్తుపెట్టుంటారు. ఈ చెట్టుని చూడండి, నల్ల ఉమ్మిత చెట్టు అంటారు. ఇది కాడ కూడా నల్లగా ఉంటుంది, గమనించండి ఒకసారి. నల్ల ఉమ్మిద చెట్టు. అయితే నల్ల ఉమ్మిద చెట్టులో ఇది ప్రత్యేకమైన పువ్వు అండి. మీరు చాలా విధంగా గమనించాల్సిందంటే 3 పూలు ఉంటాయండి. 1, 2, 3 పూలు ఉంటాయండి. ఇదిగో చూడండి, ఒక పువ్వు అండి, మళ్ళీ ఇది 2వ పువ్వు అండి, ఇది 3వ పువ్వు అండి. చూడండి, మళ్ళీ ఇంకోసారి చూడండి, 1వ పువ్వు, 2వ పువ్వు, 3వ పువ్వు. ఈ 3 పువ్వులు గల చెట్టు ఇది మన శ్రీశైల నల్లమల్ల అడవులు మాత్రమే ఉంటుందండి. 3 పూలది ఎక్కడైనా ఉండొచ్చు. నల్ల ఉమ్మిత చెట్టు అన్ని ప్రాంతాల్లో ఉంటుందండి. కాకపోతే ఈ నల్ల ఉమ్మిత యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క ఆకు యొక్క నైపుణ్యత బట్టతలలో ఎంటికలు వస్తాయి. ఇది నిజం, మహర్షులు చెప్పిన నిజం ఇది. ఈ పువ్వు చూశారు కదండి, ఈ పువ్వు 3 పూలు ఉంటాయండి. మీరు అన్న చూశారండి, పువ్వులో పువ్వు చూశారండి, చూసారా? ఈ విధంగా బట్ట తలపై ఎంటికలు వస్తాయి. ఈ ఆకులు కూడా మొత్తం కూడా స్పష్టమైన నల్ల నూగులు నూనె, స్పష్టమైన నల్ల నూగులు మనమే తీసుకెళ్ళి గానుగులో వేయించుకొని ఆ నూనె తీసుకొచ్చుకొని ఒక 1/2 కేజీ నూగుల నూనెకు ఒక 50 ఆకులు ఇవ్వండి. ఇట్లాగా ఆకులు తీసుకోవాలండి. చెట్టును మొత్తం తీయకూడదు. ఈ మహావృక్షం ఇప్పుడు దర్శనం ఇవ్వట్లేదు. చాలామందికి తెలిసిన విషయమే. వృక్షజాతి మొత్తం కూడా అంతరించిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వైద్య విషయం తెలియక ఏరులతో పీకేస్తున్నారు. మనకి ముఖ్యమైన విషయానికి వచ్చేళ్ళకే ఈ మహావృక్షాలు అదృశ్యమైపోతున్నాయి, అగపడతలేదు. దయచేసి ఎవరైనా సరే చెట్టును కొట్టకండి. చెట్టును నీడనిస్తుంది, మనకు ఆనందాన్ని ఇస్తుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీరు గమనించాల్సిన అంటే ఈ ఒక ఆకుల్ని 50 ఆకులు తీసుకోవాలండి. 1/2 కేజీ నూనెలోకి 50 ఆకులు తీసుకొని బాగా మరిగించండి. నూగుల నూనె 1/2 కేజీ నూగుల నూనెలో 50 ఆకులు వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, 1/2 కేజీ నూగుల నూనెలో 50 ఆకులు. చూడండి, నల్ల ఉమ్మిత చెట్టు. ఈ కాడ కూడా చూడండి ఎంత చక్కగా నల్లగా ఉందో ఒకసారి గమనించండి మీరు. ఈ నల్లమల్ల అడవిలో శ్రీశైల ప్రాంతంలో, శ్రీశైలంలో మాత్రమే ఉంటాయండి. మేము ఎంతో కష్టపడి అడవిలోకి వచ్చాము. మన కేఎంసి ఛానల్ వారు రెయ్యి పగలు తేడా లేకుండా కృషి చేస్తూ ఆయుర్వేదాన్ని ఎంతో దృఢంగా అందించాలని, ఆయుర్వేదం ద్వారాగా ప్రజలందరికీ ఆరోగ్యం కాపాడాలని వారు ఈ దృఢమైన నమ్మకంతో మాతో ప్రయాణం చేస్తూ నిజమైన మహావృక్షాలని పరిచయం చేస్తూ అందరికీ స్వస్థమైన వైద్యాన్ని అందించాలని వారి సంకల్పంలో మేము కూడా ప్రయాణిస్తున్నాం. ఓం నమః శివాయ. విషయానికి వస్తే, ఇప్పుడు ఈ ఆకుని మనం 50 ఆకులు తీసుకోవాలి. అదేవిధంగా 1/2 కేజీ నూగులను తీసుకోవాలి. ఒక గంటన్నర సేపు మరిగించిన తర్వాత వడగట్టుకోవాలి చక్కగా. ఒక పల్చటి గుడ్డ తీసుకొని వడగట్టుకొని, ఆ వడగొట్టుకున్న ఈ నూనెలలో ఈ ఆకులు మొత్తం తీసి పక్కకి వేసుకోవాలి. పక్కకి ఎటువంటి పారేయకండి సుమా, పారేయొద్దు, పక్కగా పెట్టుకోండి. పక్కగా పెట్టుకున్న తర్వాత ఈ నూనెలో పచ్చకర్పూరం అని ఉంటుందండి. పచ్చకర్పూరం అంటే మాకు తెలియదండి అంటారు చాలామంది. మనకు లడ్డులలో వేస్తారండి, దేవాలయాలలో పచ్చకర్పూరం అంటే చెప్తారు. తీర్థ ప్రసాదాలలో
మనకు ముఖ్యంగా వేస్తారండి. ఇవి మీరు గమనించండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరన్నా అయ్యగారులు తెలిసింటే అయ్యా మాకు పచ్చకర్పూరం కావాలండి అని అడగండి, ఇస్తారు. అయితే ఉదయము ఒక శనివారం తప్పనిచ్చి, ఆదివారం తప్పనిచ్చి ఏ రోజైనా కానీ మర్దన చేసుకోవచ్చండి. దయచేసి మీరు శనివారం కానీ ఆదివారం కానీ నూనె మర్దన చేయవద్దు. ఎందుకు చెప్తున్నానంటే శనీశ్వరునికి ఇష్టమైన రోజు శనివారము, ఆదివారము సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు. తైలము అంటించరాదు సూర్యభగవానుడికి. ఆయన ఉదయాన్నే రాగానే తైలంతో ఉంటే ఆ శని ప్రభావం అనేది ఉంటుంది. గమనించండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం వస్తే ఈ నూనె శనివారం ఆదివారం తప్పనిచ్చి వాడొచ్చండి అంటే వాడచ్చు. చిన్నపిల్లలకు వాడవచ్చు, పెద్దవాళ్ళకి వాడవచ్చు, అందరూ వాడవచ్చు. దయచేసి పచ్చకర్పూరం వేసుకొని బాగా నలగొట్టి పచ్చకర్పూరం వేసుకున్న తర్వాతే వాడాలి. ఇంకొక విషయం అండి, మామూలుగా ఉడికేటప్పుడు వేయాలండి పచ్చకర్పూరం అని అడుగుతారు. అలా కాదండి. ఆకు మొత్తం ఉడికిన తర్వాత, ఆకు వడగట్టుకున్న తర్వాత, ఆకు వడగట్టిన తర్వాత నూనె ఆరిపోయిద్ది. నూనె చల్లారిన తర్వాత అప్పుడు పచ్చకర్పూరం వేయాలి. కొంతమంది అన్నారండి, ఎంత వేయాలండి పచ్చకర్పూరం? అమ్మ ఒక 10 గ్రాములు వేయండి. ఒక 10 గ్రాములు పచ్చకర్పూరం వేసుకొని వాడుకోండి. అయిపోయిన తర్వాత వడగట్టిన తర్వాత ఈ ఆకులు మొత్తం ఏం చేయాలండి? మీరు వడగట్టుకున్న తర్వాత 50 ఆకులు ఉన్నాయి కదా, ఏం చేయాలండి అని అడిగారు. కొంతమంది కామెంట్లో పెడతారు, ఇంక పారేయచ్చు కదండి ఈ ఆకులు. లేదండి, ఈ ఆకులు పారేయటం కాదండి. ఈ ఆకులను మొత్తాన్ని తీసుకొని ఆరబెట్టి చూర్ణం చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఇన్ని బొగ్గులు తీసుకొచ్చేసి ధూపం వేయండి. భూత పేత పిశాచి గ్రహాలు దూరం అయిపోతాయండి. అంత మహానమైన శక్తి కలిగిన మహావృక్షం అండి ఇది. ఈ యొక్క చెట్టు కోసం చాలామంది ఈ యొక్క శ్రీశైల ప్రాంతంలో ఈ యొక్క చెట్టు అగబడలేదని చాలామంది కోయ దూరాలను ఎండబెట్టుకొని తిరుగుతూ ఉంటారండి. కానీ మా అదృష్ట శాతం ఈ చెట్టును మేము చూడటం జరిగింది. ఈ చెట్టు ద్వారాగా మీకు కొన్ని విషయాలు చెప్పుకోవడం, తెలియపరచడం జరిగిందండి. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. ఏ రాయిలు అంటారు. ఏ రాయిలు అంటే మనము దీన్ని మన భృంగరాజ తైలం అంటారు. భృంగరాజ అంటే గుంటగలగర చెట్టుని భృంగరాజ అంటారు. దీంట్లో 21 మూలికలు కలిపి బాగా నూనెలో వేసి ఉడికిస్తారు. అమెరికా నుంచి ఆర్డర్ వచ్చింది మన భవాను స్వామీజీకి. ఇక ఇప్పుడు ఇవన్నీ పోతాయి. ఇగో ఈ బట్టి పెట్టి మంచిగా ఇట్లా బట్టి పెట్టి దీన్ని ఉదయం నుంచి కలుపుతూనే ఉన్నాడు. ఇది పెట్టి ఇక నూనె వచ్చింది చూడండి. అట్లా నూనె తీసి ఈ విధంగా దీనివలన ఏంటంటే తల వెంట్రుకల పెయిన్లు, చుండ్రు, తర్వాత తలలు ఊడిపోవడము, తెల్ల వెంట్రుకలు ఇవన్నీ పోవడం, గోకుడు, దురద ఇవన్నీ పోయి చక్కగా వెంట్రుకలు తల్లబడి చిక్కగా వెంట్రుకలు వచ్చేసి అద్భుతంగా మీకు పని చేస్తుంది. దీన్ని భృంగరాజ తైలం అంటారు. కంపెనీలు అంత ఒరిజినల్గా చేయరు, స్వామి ఏమో పర్ఫెక్ట్గా ఒరిజినల్గా స్వయంగా చేస్తారు. ఇది దీన్ని ఏమంటారంటే ఇది మన నల్ల ఉమ్మెంత చెట్టు. ఇది నల్ల అలం అంటారు, లేకపోతే రెడ్డివారి బాల అని అంటారు కొన్ని ఏరియాలో. ఇదేమో మందారపు ఆకులు, ఇదేమో సీతాఫల ఆకులు, ఇదేమో పిప్పంటి ఆకుగా బుడ్డ పురుస ఆకు అంటారు. ఈ ఆకులు సీతాఫల ఆకులు, బుడ్డ పురుస ఆకులు, ఇవి మందారపు ఆకులు, నల్ల అలము, తర్వాత ఇవి మన నల్ల ఉమ్మెంత ఆకులు. ఇవి కూడా వైద్యానికి స్వామీజీ నూరడానికి చెప్పారు. ఇది రోలు చూడండి, అక్కడ రోలు. ఇవి బల్లాలేమో మనకు వాళ్ళకి మర్మకల ద్వారా మొత్తం మర్దనలు చేసి రోగాలు తగ్గించడానికి కొత్త బల్లలు తెచ్చినట్టున్నారు. ఇది స్వయంగా తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఉడికించారు, ఇప్పుడే దించుతున్నారు. ఆల్రెడీ ఒక రౌండ్ ఉడికించారు, మళ్ళీ 2వ రౌండ్ ఉడికిస్తున్నారు. పొయ్యిలో కర్రలు చూడండి, ఇవి కర్రల పొయ్యి, ఒకటి ఐరన్ స్టాండ్ పెట్టారు, దాని మీద వీడు ఉడికిస్తున్నారు. కలుపుతూ ఒక రౌండ్ ఉడికించారు, మళ్ళీ చల్లబలిచారు, మళ్ళీ ఒక రౌండ్ ఉడికిస్తున్నారు. ఇంట్లో తులసి ఆకులు ఉన్నాయి. తర్వాత స్వామీజీ చెప్పండి. తులసి ఆకులు, పొడపత్రి, మునిపాలాకు, ఎర్రపత్తి, మయనం పువ్వు, తుంగముస్తులు,
గుంటగలగర, ఉత్తరేణి గుంటగలగర, ఉత్తరేణి గుంటగలగర, మందారం ఆకులు. మందారం అంటే ఇప్పుడు ఇందులో మీరు గోరింటాకు, కరివేపాకు, మెంతమాకు. ఇంట్లో నూనె ఏది కొబ్బరి నూనెనా ఏంటి ఇది పోసింది? అది నువ్వుల నూనె పోసారా? ఆవాల నూనె, ఇది అన్ని ఇప్ప నూనె, ఊడగ నూనె. ఇన్ని రకాల నూనెలు పోసి అన్ని రకాల ఆకులు వేసి 21 రకాల ఆకులు వేసి ఇక బాగా బట్టి పెట్టినట్టు 3-4 ఉడికించడం చల్లార్చడం, ఉడికించడం చల్లార్చడం. 7 రోజులు అంట చూడండి. ఒక 7 రోజులు ఉడికించాలి చల్లార్చాలి, ఉడికించాలి చల్లార్చాలి, బట్టి పెట్టినట్టు అయితే ఈ అంతా ఒక నూనెలాగా వస్తుంది. దాన్నే భృంగరాజ తైలం అంటారు. ఇంకా ఇంతవరకు చెప్పిన వాటి ఫలితం నేను తల వెంట్రుకలు, బట్ట తలకు తల వెంట్రుకలు ఊడిపోవడము, చుండ్రు పేలు ఈ అన్నిటికీ పనికి వస్తుంది. అంతే కదా స్వామీజీ? భృంగరాజ తైలమే కదా. అంటే అలాగా అని చెప్తారు. మన తైలం పేరు వేరే, భృంగరాజ అంటే గుంటగలగర చెట్టు పేరు భృంగరాజ అంటారు, దాని తైలం అంటారు. ఈ తైలం పేరు ఇంకా దీనికి పేరు ఏమంటారు? మీ భాషలో ఏమంటారు స్వామీజీ? మేము మామూలుగా దీనికంటూ పేరేం లేదు, మామూలుగా తైలం ఇస్తున్నాం. శిరోజాల తైలం, అదే తలకు రాసుకునే తైలం అనుకోండి. ఓకే. ఇంకా తైలం అని ఇస్తున్నాము. చాలా మందికి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది అమెరికానా పంపించేది? అమెరికా పోతుంది. 40 కేజీలు 40 కేజీల నూనె, 40 లీటర్లు అమెరికా పంపిస్తున్నారు స్వామీజీ. సంతోషం. ఇది పళ్ళ పొడిది అండి. ఇది మన ఇంకో పొట్టు, మన ఏమంటారు పొట్టు కానీ తర్వాత చాలా రకాలు కలుస్తాయి. పొట్టు అంటే పొట్టు కాదు, ఈ బూడిద కలుపుతారు. ఇంట్లో ఇంకా చాలా రకాలు ఈ బూడిద తీసి మళ్ళీ ఇంట్లో ఎన్నో రకాల మూలికలు కలుస్తాయి కదా స్వామీజీ. అంటే దీనివల్ల పళ్ళ నొప్పి రాదా? మామూలుగా పళ్ళపొడి ఒక ఇది కాదు, దీనికి సంబంధం లేదు. పళ్ళపొడి తయారు చేసేది కూడా చూపిస్తే బాగుంటుంది అంటే చూద్దాం. అది మామూలుగా రెడీ చేసిస్తాను, చూద్దాం. ఈ ఆకులు ఏంటివి స్వామి? మూలికల ముడిపాల ఆకు. హోమం చేయడానికి, యజ్ఞంలో చేయడానికి. స్థూలగంధిని అంటే కడుపులో నొప్పి, పేగులు, అదే మన దాన్ని ఏమంటారు, గ్యాస్ ట్రబుల్, నులి పురుగులు, అదే మన మలములో పురుగులు వస్తుంటాయి, బొడ్డులో నొప్పి, పొట్టలో నొప్పి, అన్ని తిన్నదరకపోవడం, ఈ అన్నిటికీ శూలగంధిని అంటే, శూలం అంటే నొప్పి, శూలగంధిని. అది ఎంత సువాసన ఉంది స్వామి! వాము జీలకర్ర అదే స్మెల్ వస్తుంది, సువాసనలు వస్తున్నాయి. నల్ల ఉప్పు అంటే సముద్ర ఉప్పు అనమాట. అవును నల్ల ఉప్పు. ఇంకో ఉప్పు గడ్డ ఉంది చూడండి, నల్ల ఉప్పు. నల్ల ఉప్పు. మామూలు ఉప్పు వేస్తే ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు. ఈ నల్ల ఉప్పు వేయడం వల్ల ఏమైందంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఇంట్లో ఇంకొకటి కంపెనీలు తయారు చేసింది ఇది, అది చెత్త చెదారం కలుపుతారు కదా. ఇంట్లోనే ఒరిజినల్ మూలికలే కదా కలిసేది. మూలికలే స్వయంభూగా మనమే తయారు చేస్తాం. చాలా సువాసనలు వస్తుంది ఇది, చాలా సువాసనలు వస్తుంది. ఈ మొత్తం కూడా పొడి కొట్టేసేసి చాలా సంతోషం పుటం పెట్టిన తర్వాత సంతోషం.